కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధులు ఇలా కూడుకొని నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు గనక మా మధ్యన మీరుండి సంచరిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ శ్రేష్టమైన వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యాన్ని దీవించి పంచిపెడుతూ రమ్మని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందండి చక్కగా క్రమంగా. ప్రేమస్వరూపైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చినటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, దూర ప్రాంతాల నుంచి అనుదినము లైవ్ని వీక్షిస్తున్నటువంటి మీకును యేసయ్య నామం పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు ఈరోజు ధ్యానించుకుందండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. మనం ఆరాధిస్తున్న దేవుని యందు, మనం సేవిస్తున్న దేవుని యందు ఎటువంటి ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలనైనను కలుగు ఏ ఛాయను లేదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందండి. వినబోతున్న వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఒట్టిగా ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఒట్టిగా వెళ్ళటానికి వీలు లేదు. ఒట్టిగా వెళ్ళే కాడికి ఆయన సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధికి వచ్చినవంటే ఏదన్నా ఒక పాఠం నేర్చుకొని వెళ్ళాలి నువ్వు. ఆయన ఏమైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఆ మాట నాతో మాట్లాడితేనే బాగు అన్న ఆలోచన కలిగినప్పుడే విశ్వాస జీవితంలో నువ్వు వృద్ధి నొందగలుగుతావు. వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి. నన్ను దర్శించు ప్రభువా అని నువ్వు సిద్ధపడాలి. ఇది నాకు సంబంధించింది కాదు అని ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే మీ అంత అజ్ఞానులు ఇంకొకళ్ళు ఉండరు.
దేవుడు కావాలని ప్రతి వారితో మాట్లాడతాడు. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడతాడు. ఇక నువ్వేది పొందుకోకుండా ఆయన సన్నిధి నుంచి వెళ్తున్నావంటే ఆయన సన్నిధికి వచ్చిన నువ్వు అనుభవించాల్సిన అనుభవాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. కనుక ఒక తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ వాక్యము చేత నన్ను మీరు దర్శించండి. నీ వాక్యమే నన్ను బ్రతికించేది. నీ వాక్యము చాలా చాలా విలువైనది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు ప్రభువా. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధించడానికి కృపను మీరు ఇచ్చారు. నీ శ్రేష్టమైన మాటలను మేము ధ్యానించుకోబోతూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యాన్ని దీవించి పంచిపెట్టుమని ప్రార్థిస్తూ మహిమ నీకు చెల్లించుకుంటూ, వాక్యానికి విరోధమైన ఆలోచన, వాక్యానికి విరోధమైన తలంపులు, వాక్యానికి వ్యతిరేకమైన హృదయాన్ని కలిగి ఉన్న వారికి యేసు నామమున భయము కలుగునుగాక. నా యేసయ్య నన్ను దర్శించండి అన్న మంచి మనస్సుతో ప్రతి బిడ్డ తిరిగి వెళ్ళుదురుగాక. కృప చూపించి మహిమ పొందుతూ రమ్మని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బోధించబోయే వాక్యానికి నేను పెట్టిన పేరేంటంటే, దేవుడు ఎప్పుడూ మారడు. చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. దేవుడు ఎప్పుడు మారడు. ఆయన ఎప్పటికీ మారడు. మారాల్సింది మనిషి. ఆయనలో ఎటువంటి సంచలత్వం లేదు. ఎటువంటి చంచలత్వము కలిగిన మనస్సు కలిగిన వాడు కాదు ఆయన. సహజంగా మనుషులకు కలుగు శోధనలలో అనేకమైన శోధనలు విశ్వాసులు కలుగుతాయి. కలిగినప్పుడు బాగా మనం బాధల్లోకి వెళ్ళినప్పుడు, ఇబ్బందుల్లోకి వెళ్ళినప్పుడు మన హృదయానికి కాస్త అనిపించింది, దేవుడు నన్ను మర్చిపోయాడా ఏంటి? నన్ను మర్చిపోయినట్టుండు దేవుడు. నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయాయి? నాకు ముందు వారు బాగానే ఉన్నారు, మాకు ముందు తరం వారు బాగానే బ్రతికారు, మా దగ్గరకు వచ్చేపాటికి ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ఎన్నటికీ మారడు. ఆయనలో ఎటువంటి చంచలత్వం కలిగిన మనస్సు లేనే లేదు. రెండోది, గమనాగమనములు కలిగినటువంటి ఛాయ ఆయన దగ్గర లేదు. గమనాగమనములు అంటే ఉదయాన్నే సూర్యుడు ఇటు ఉదయిస్తాడు. ఇటు ఉదయించిన సూర్యుడికి నువ్వు ఇలా నిలబడితే నీ నీడ ఒకలాగా పడిద్ది. మధ్యాహ్నం ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చిన సూర్యుడికి నువ్వు ఇలా నిలబడితే నీ నీడ ఒకలాగా పడిద్ది. సాయంత్రానికి సూర్యుడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిన సూర్యుడికి నువ్వు ఇలా నిలబడ్డావు అనుకుని నీడ అంత పొడుగును పోయిద్ది. చూసుకున్నారు ఎప్పుడన్నా? సాయంత్రానికి వచ్చే సూర్యుడికి నువ్వు ఇలా నిలబడితే నీ నీడ ఎంత దూరం పోయిద్ది?
అంత దూరం పోయింది. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ స్వభావం కలిగిన వాడు కాదు. గమనాగమనములంటే అది మార్పు చెందేది. ఆయనలో గమనాగమనంలో ఛాయ ఏదీ లేదు. చంచలత్వం కలిగిన మనసు అసలే లేదు. ఆయన మారని దేవుడు, ఎప్పటికీ మారడు. ఆయన ఒకే రీతిగా ఉంటాడు. మరి మారాల్సింది ఎవరయ్యా అంటే మనిషి. ఎవరు మారాలి? నోరు తెరవాల. ఎవరు మారాలి? మనిషి మారాల. దేవుడు మారడు. దేవుడు ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు. నీ కష్టం వచ్చిందని ఆయన ఒకలాగా మారడు. నీకు బాధ ఉందని ఆయన ఇంకోలాగా మారడు. నీ నీడ మారినట్టు ఆయన మారడు. ఆయన ఎప్పుడు కూడా మారని దేవుడు. కానీ మారాల్సింది ఎవరయ్యా అంటే మనిషి మారాలి. ఆయన అసలు ఏ విషయాల్లో మారడో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. నేను నిజంగా చెబుతున్నా, ఈ వాక్యాన్ని మీకు బోధించడానికి 4 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్యానికి సిద్ధపడ్డా. నేను ఈ రోజుతో అయిపోయింది. ఈరోజు ఈ వాక్యాన్ని బోధించడానికి, ఈ సబ్జెక్ట్ని తయారు చేసుకోవడానికి 4 దినాలు పట్టింది. ఎందుకంటే పలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎదురవుతున్న సంభాషణలు బట్టి, ఆయా సంఘాలకు వెళ్తున్నప్పుడు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాలలో విశ్వాసులను చూస్తున్నప్పుడు ఎదురవుతున్నటువంటి ఆలోచనలను బట్టి, కొందరు అడిగిన ప్రశ్నలను బట్టి దీనిని, ఈ సబ్జెక్ట్ని తయారు చేయాల్సి వచ్చింది మీ కొరకు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే మన దేవుడు ఎప్పటికీ మారడు. ఆయన ఒకేలా ఉంటాడు. ఇప్పుడు మారాల్సింది ఎవరు? మనిషి మారాలి. ఆయన ఏ విషయంలో మారడు? కొన్ని విషయాలు మీకు చెబుతా. తర్వాత మనిషి ఏ విషయంలో మారాలంటే మీకు తర్వాత చెబుతా. ఆయన ఏ విషయాల్లో మారడంటే 1 తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక, క్షమించండి, 2వ తిమోతికి రాసిన పత్రిక తీయండి. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చెయ్యలేడు. మొదటిగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ విషయాల్లో మారడంటే ఆయన తన స్వభావములలో మారడు. హల్లెలూయా. దేంట్లో మారడు? ఆయన తన స్వభావములో మారడు. మనిషే మారతా ఉంటాడు. దేవుడైతే తన స్వభావాన్ని మార్చుకోడు ఎప్పుడూ కూడా. ఈరోజు ఒక స్వభావం, రేపు ఒక స్వభావాన్ని మార్చుకోడు ఆయన. ఎటువంటి రకమైన స్వభావాన్ని కూడా ఆయన తెచ్చిపెట్టుకోడు. ఆయన స్వభావములో మారని దేవుడు. అంత మాత్రమే కాక ఆయన ప్రేమలో మారని దేవుడు ఆయన. ఒక విషయం యోహాను సువార్త 13:1 ఉండిద్ది చూడండి. తన వారందరినీ, యోహాను సువార్త 13:1 ఉండిద్ది, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండగకు మునుపే ఎరిగిన వాడై, అదిగో లోకములోనున్న తన వారందరినీ ప్రేమించిన దేవుడాయన. హల్లెలూయా. తన స్వభావములో మారని దేవుడు ఆయన. మానవుడే అన్ని రకాలుగా మారుతూ ఉంటాడు. ఈరోజు ఒక స్వభావం ఉంటే రేపు ఒక స్వభావం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు చంచలత్వం లేనివాడు, గమనాగమనములు ఛాయ లేని దేవుడు ఆయన. ఆయన ఎన్నటికీ మారడు, ఎన్నటికీ మారడు. ఆయన మారని దేవుడు ఏ విషయంలో మారడయ్యా అంటే ఆయన ప్రేమలో మారడు, ఆయన స్వభావంలో మారే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు రెండో విషయం, ఆయన మారనిది ఏమిటంటే ఆయన శక్తిలో మారడు. దేంట్లో మారడు?
చెప్పాలా. మీరు కరెక్ట్గా వాక్యం వినాలి, నేర్చుకోవాలి. మీ నోటి వెంట చెబితేనే మీకు అర్థమైద్ది వాక్యం. ఫస్ట్ మొదటిగా దేంట్లో మారడు ఆయన? తన స్వభావంలో మారడు. దేంట్లో మారడు? తన స్వభావంలో మారడు. ఇప్పుడు రెండవది దేంట్లో మారడంటే మనం ఆరాధిస్తున్న దేవుడు తన శక్తిలో మారడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనం చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగును, యెహోవా ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలలో నడుచున్నప్పుడు రాలిపోవు. హల్లెలూయా. కాలిపోవు. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిలో మారే దేవుడు కాదు. నీవు జలముల మధ్యలలో వెళ్తున్నప్పుడు జలములు నిన్నేమి చేయలేవు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. చీల్చబడిన సముద్రపు మధ్యలో జలముల మధ్యలో నుండి ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు ఒకటే శక్తిని కనపరిచిండు దేవుడు. యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు యెహోషువ కాలములలో నదులు దాటినప్పుడు ఆ నదులు కూడా ఎంత మాత్రం కూడా ఏమీ చేయకుండా ఒకటే శక్తిని కనపరిచిండు దేవుడు. షద్రక్ మెషక్ అబ్దెనెగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు అగ్ని నిన్ను ఎంత మాత్రం కూడా కాల్చబోదు అని వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడికెళ్ళినా ఒకటే శక్తి. తన శక్తిలో మారే దేవుడు కాదు ఆయన. తన స్వభావంలో మారే దేవుడు కాదు. తన శక్తిలో మారే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. చెప్పండి, దేంట్లో మారడు ఆయన? మొదటిగా స్వభావములో మారడు. రెండవది తన శక్తిలో మారడు. మూడవది చూడండి, వాగ్దానాలలో దేవుడు మారడు. దేంట్లో మారడు? వాగ్దానాలు. ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, ఏ వాగ్దానం అయితే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల, నా పట్ల చేశాడో ఆ వాగ్దానాన్ని నిశ్చయముగా నెరవేర్చే దేవుడు ఆయన. అబ్రహామా, 100 సంవత్సరాలు వచ్చే పాటికి నువ్వు తప్పనిసరిగా ఇస్సాకుకు తండ్రివైతు. హన్నా, నువ్వు కార్చిన కన్నీటికి దేవుడు నిశ్చయముగా నీ గర్భాన్ని తెరుస్తున్నాడు, నీకు కుమారుడు ఇవ్వబోతున్నాడు. యెహోషువ, నేను మోషేకి తోడై ఉన్నట్లే నీకు నువ్వు తోడై ఉంటాను. దావీదుకు చూపిన శాశ్వతమైన ప్రేమ నేను నీ ఎడల చూపిస్తాను. ఇవన్నీ ఏంటో తెలుసా? వాగ్దానాలు. ఆయన వాగ్దానాలలో మారే దేవుడు కాదు. ఒక్కసారి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పే దేవుడు ఆయన. అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. ఇంకా కొద్దిగా మొహాలు ఇంకా ఎదరికే వస్తున్నాయి. ఎట్టే ఉంటున్నాయి. అట్ట కాదు, ఉద్యోగంగా రాండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ఉద్యోగంగా రావాలా. ఇంకా కొంతమంది నిద్ర కళ్ళ మీద ఉన్నారు. నిద్ర కళ్ళ మీద ఉండొద్దు. నీకు నిద్ర వచ్చి పక్కెంటోలో చెప్పు, కొడతారు, తప్పేమి లేదు. ఎందుకు నిద్రపోవాలో? ప్రభు సన్నిధికి వచ్చి. అదొక దెయ్యం ఆలోచన. స్తోత్రం చెప్పు గట్టిగా. 2 చేతులు ఎత్తి చెప్పు, నవ్వుకుంటా చెప్పు. హల్లెలూయా. తన స్వభావములో మారే దేవుడు కాదు ఆయన. తన శక్తిలో మారే దేవుడు కాదు ఆయన.
ఇప్పుడు వాగ్దానాలలో మారే దేవుడు కాదా? నీకంటే ముందుగా నా దూతను పంపుతానంటాడు, పంపిస్తాడంతే. ఎలియాజరుని వివాహానికి సంబంధానికి పంపించేటప్పుడు అబ్రహాము వాగ్దానం చేశాడు, నా ప్రయాణం ఎలా సఫలమైద్దయ్యా అంటే నీకు ముందుగా నా దేవుని సహాయం వచ్చింది అన్నాడు, అంతే. హల్లెలూయా. చెప్పండి. మొదటిగా దేంట్లో మారాడు దేవుడు? రెండవది, మూడవది వాగ్దానాలలో మారే దేవుడు కాదాయన. నాలుగవది దేంట్లో మారడంటే ఆయన వాక్యములో మారడు. దేంట్లో మారడు? ఆకాశము భూమి గతించిన గాని, చెప్పండి, ఆకాశము భూమి గతించిన గాని, మరి మా చెప్పు గట్టిగా, ఆకాశము భూమి గతించిన గాని నా మాటలు ఎంత మాత్రము కూడా గతించవో. నువ్వే భయపడతావో. ఆయన మాట ఎట్టుండిద్ది? అగ్ని వంటిది. ఎలాంటిది? నువ్వేం చేస్తావు? తట్టుకోలేవు. ఒక్కోసారి ఏం చేస్తావు? నువ్వు తట్టుకోలేవు. ఆయన చెప్పిన ఆకాశము భూమి గతించిద్దేమో గాని పరిశుద్ధ గ్రంథములో నా మాట ఉంది చూశారా? నా వాక్యం ఉంది చూశారా? ఆ వాక్యము ఎంత మాత్రము కూడా గతించదు. నీ కోసము దొంగ బోధలు కూడా చేయనే. నువ్వు బాధపడుతున్నావని జోలపాటలు పాడే వాక్యాలు అసలే వస్తాయా? రావు. నా మాట శుద్ధి వంటిది కాదా అనడా? నా మాట అగ్ని వంటిది కాదా? రెండంచెలు కలిగిన ఖడ్గం వంటిది కాదా? అంత పవర్ఫుల్, అందే ప్రేమ కలిగిన వాక్యం. ఆయన వాక్యం ఎన్నటికి మారేది? చెప్పాలా? ఆయన వాక్యం ఎన్నటికి మారేది మనమే. దేనికి? వాక్యములోకి. దేనిలోకి? వాక్యములోకి మనమే మారాలి. అది స్వయంగా యేసు ప్రభు నోటి వెంట చెప్పిన మాట అండి అది. ఎందుకంటే పలువురు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు, ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి అని అనుకున్నారు. ఆయన ఎదురుగా పోయి వాక్యం చెప్పినంతసేపు బాగా ఉత్సాహంగా, ఉద్యోగం, ఉల్లాసంగా ఉండి పోతానే దారిలోనే ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఏంటి 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 ఏమనుకుంటున్నావు వాక్యం గురించి? చింతపిక్కలాట అనుకుంటున్నావా? గోళీలాట ఆడుకుంటున్నావా? నీలో లోపాన్ని కనిపెరిచేది ఏదన్నా ఉందంటే గనక పరిశుద్ధ వాక్యమే. నీ పాపాన్ని బట్టబయలు పెట్టేది పరిశుద్ధమైన వాక్యమే. నీ గర్వాన్ని పోగొట్టేది వాక్యమే. నీ శాపాన్ని పోగొట్టేది వాక్యమే. ఆ వాక్యమైన దేవుడు చెప్పిన మాట, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. ఇప్పుడు దేంట్లో మారడాయన? దేంట్లో మారడు? వాక్యములో మారడాయన. రెండవది ఆయన దేంట్లో మారడంటే నాలుగవది ఐదవది దేంట్లో మారడంటే ఆయన తీర్పులలో మారే దేవుడు కాదు. దేంట్లో మారడు? నేను మళ్ళీ అడుగుతా, చెప్పాలా మీరు? 4 రోజులు పొడుకోక తినక లేచి రాసింది ఎందుకు అనుకుంటున్నారు మీరు? నువ్వు ఇప్పుడే వచ్చింది కదా, అర్థమైందా? ఇట్టనిపోవటానికి కాదు. ఈరోజు మ్యాక్సిమం 3 అయిద్ది. తప్పేముంది? ఏమి లేదు. ప్రభు సన్నిధిలో మీరు పాఠం నేర్చుకోవడమే నాకు కావాలా. నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఒట్టికెందుకు పోవాలి? మొన్న ఇవ్వడు అట్నే జీతం వెనక్కి ఇచ్చిందంటే ఇవ్వడు 2,50,000 ఏమో వస్తే, ఎంతో సంథింగ్ వస్తే, నేను స్కూల్లో బడి చెప్పలేదు సరిగ్గా, నా పిల్లలు స్కూల్కి రాలేదని. ఎంత? 8 లక్షలా? 80 లక్షలా? వాడు 80 లక్షలు వెనక్కి ఇచ్చేసిండండి. మీరైతే 80 లక్షలు వెనక్కి ఇచ్చేసిండు. నా దగ్గరికి పిల్లలు రాలేదు. నేను టీచర్నే, నేను ప్రభుత్వ అధికారినే, కానీ పిల్లగాళ్ళు రాలేదు. ఎందుకు? నాకు అనవసరంగా జీతం తీసుకోండి అని ఇచ్చేసిండు. ఇప్పుడు నేనెట్టా? దేవుడు నాకు జీతం ఇస్తుండు, పని చేస్తాను, నేను జీతగాడిని. పౌలు అంటాడు, ఎవరు? నేను జీతగాడిని. నేను మీకు జీతగాడిని. నేను మీకు జీతగాడిని అయినప్పుడు మీరు చక్కగా ఉన్నారో లేదో తెలుసుకోవాలిగా. మరి
ఏదో వస్తున్నారు, పోతున్నారు, తలలు ఊపుతున్నారు, పొల్లు బయట పెడుతున్నారు. అర్థమైందా? ఇది కాదు. ఇక నుంచి ఒక పాఠం కావాలి, మీకు నేర్చుకోవాలి. ఆయన దేంట్లో మారడంటే ఆయన తీర్పుల్లో మారే దేవుడు కాదు. చెప్పిండు, నోవాహు నీ కొరకు ఓడను సిద్ధం చేసుకో, భూమి మీద జల ప్రళయం లాంటి వర్షాన్ని కురిపించబోతున్నా. నోవాహు చెప్పిండు, జనం వినలేదు. చెప్పొచ్చినావు లేవా నీతి కలిగిన మాటలు. ఎవడరా నీ మాట వినేది? నువ్వు ఎంత మాత్రం సేవకుడు అయితే ఇట్ట చెబుతావా? ఎవడరా నీ మాట వినేది? చెప్పొచ్చినావు లేవా నోవాహు అన్నోడే గాని అనడు లేడు. ఒక్కసారి తీర్పు తీర్చటము చెప్పాడంటే అది తప్పనిసరిగా నెరవేరిద్దంతే. సొదొమ గొమొర్ర మీద అగ్ని గంధకాల లాంటి వర్షం పడిద్దన్నాడు. తీర్పు తీరుస్తున్నాక సొదొమ గొమొర్రకు అన్నాడంతే. తీర్చిండు దేవుడు. నోవాహు జలప్రళయం నుంచి తప్పించబడిండు. సొదొమ గొమొర్ర ప్రాంతం నుంచి లోతు కుటుంబం తప్పించబడింది. కానీ తీర్చిన తీర్పును మాత్రం దేవుడు తీర్చేవాడే ఆయన. చెప్పండి, దేంట్లో మారడాయన? తన తీర్పులలో మారే దేవుడు కాదు. తన తీర్పులో మారే దేవుడు కాదండి ఆయన. ఆరవది, ఆయన పరిశుద్ధతలో మారే దేవుడు కాదు ఆయన. దేంట్లో మారడు? చెప్పాలా? దేంట్లో మారడు? పరిశుద్ధతలో. పురుషులు గట్టి చెప్పాలా? పురుషులు దేంట్లో మారడు? పరిశుద్ధతలో మారడు. మనమే అవకాశాన్ని బట్టి, అర్థమైందా? పోయిన వారం చెప్పాక యోసేపు తన కళ్ళెదురుగా పాపపు జీవితం వచ్చినా గాని తన పరిశుద్ధతను ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఒక విశ్వాసి జీవితంలో యేసయ్య కోరుకునే మొట్టమొదటి ఆలోచన ఏదైనా ఉందంటే గనక పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతలో మారే దేవుడు కాదు. నువ్వు ధరించుకున్న వేషాన్ని ఆయన ధరించుకోడు. నువ్వు కలిగి ఉన్న స్వభావాన్ని ఆయన కలిగి ఉండడు. ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. దేంట్లో మారడాయన? పరిశుద్ధతలో మారే దేవుడు కాదాయన. గాన ప్రతిగానముల చేత నిత్యము స్తోత్రార్హుడాయన. 10,000 మందిలో నిలబెట్టినా గాని అతి సుందరుడు, మనోహరుడు, గుర్తించదగిన దేవుడాయన. ఎన్నడూ కూడా నడకలో గాని, పడకలో గాని, ఆలోచనలో గాని, తలంపుల్లో గాని, చూపుల్లో గాని, వస్త్రధారణలో గాని మలినము లేని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎన్నడూ కూడా పరిశుద్ధతను కోల్పోలేదండి యేసయ్య. చివరిగా ఆయన సంకల్పాలలో కూడా మారే దేవుడు కాదు. చెప్పండి, దేంట్లో మారే దేవుడు కాదు? ఆయన సంకల్పాలు. ఏ సంకల్పమైతే నీ పట్ల కలిగి ఉన్నాడో దేవుడు ఆ సంకల్పాన్ని నిశ్చయంగా నెరవేరుస్తాడు. జగత్ పునాది వేయబడక మునుపే నేను నిన్ను నిర్మించుకున్నాను, ఏర్పాటు చేశాను. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగాడు గనక దేవుడు నిన్ను పట్టకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు. అలా నీ గొప్పతనం కాదు, నీ మంచితనం కాదు, అది నీ పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. అది మంచి ఉద్దేశమే కానీ చెడు ఉద్దేశము కాదు. అది హానికరములైన ఉద్దేశములు కాదు. నీ పట్ల ఏ ఉద్దేశాన్ని అయితే ఆయన కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము నెరవేరేంత వరకు నీకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన. అరే నువ్వు నినవే పట్టణానికి పోరా అంటే మనోడాడికి పోతుండు, తార్షీష్కి వెళ్తుండు. ఎక్కడ పోతుండు? తార్షీష్కు పోతుండు. వాడ ఎక్కిండు, కెవ్వు కొన్నాడు. అందరూ పైన పడుకుంటే కింద అరమారలోకి పోయి దిండేసుకొని శుభ్రంగా కలగంటూ బండుతుండు. దేవుని సంకల్పం వేరు. యోనా పట్ల దేవుని సంకల్పం వేరు. యోనా పట్ల, యోనా జీవితం పట్ల, తన భవిష్యత్తు పట్ల దేవుని సంకల్పం వేరు. కానీ ఆ సంకల్పాన్ని కాదనుకొని వ్యతిరేకించి, తృణీకరించి, త్రోసివేసుకొని
నేను తార్షీషుకు వెళ్తానని చెప్పేసి కెవ్వు కొనుక్కొని వాడ ఎక్కి శుభ్రంగా పడుకొని పోతుంటే పిల్లక పొట్టుకొని కిందకు సముద్రంలో ఇసిరేశారు. నువ్వు సముద్రంలో పోయినా, శాప నిన్ను మింగినా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నేను ప్రార్థనకు దూరం అయిపోదాన్న ఆలోచన నీకు వచ్చినా, దేవుడు నువ్వెక్కడ ఉన్నా కానీ పిల్లకిట్ట పట్టుకొని తీసుకొచ్చి మరలా సంకల్పంలోనే కూర్చోబెడతాడు. ఆయన సంకల్పాలు నెరవేర్చే దేవుడు. ఏ సంకల్పమైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ సంకల్పము నెరవేరేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు ఆయన. నా దర్శనం 2011 చుట్టూ తెల్లని గోడలు, మధ్యలో తెల్లటి వస్త్రాలు ధరించుకున్న పరిశుద్ధులతో నేను స్తుతియాగం చేస్తూ ఆరాధన చేస్తుంటే చుట్టూ వెనకన మొత్తం నల్లగా చీకటిగా ఉన్నది. మొత్తం చీకటే. 2011లో దేవుడు దర్శనమిచ్చింది, కానీ నేను దాన్ని నిర్లక్ష్యం చేశా చాలా కాలం. అప్పటికి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, సంఘానికి వెళ్తున్నా, అన్నీ చేస్తున్నా, చేయకూడని చేస్తున్నా, ఆలోచన చేస్తున్నా, చూడగానే చూస్తున్నా, అనుభవించలేని అనుభవిస్తూ బ్రతుకుతున్న వాడిని. దేనికి? సంకల్పమును ఎరగక ఆయన అంతే ఇస్తాడులే, ఆయన అలాగే చెబుతులే అని చెప్పేసి సంకల్పాన్ని ఎరగక నిర్లక్ష్యంగా బ్రతికిన వాడిని. కానీ దేవుడు ఎక్కడ ఏ విధంగా పట్టుకోవాలో ఆ విధంగా తప్పనిసరిగా పట్టుకుంటాడు. మనమేదో సాధించాలనుకుంటాం, దేవుని మీద మనం ఏమీ సాధించలేము. ఒక అమ్మ కొండకు పిల్లకు గట్టి కొండను లాగుతుందంట. దేని లాగుతుంది? కొండకే పిల్లకు గట్టి కొండను లాగిద్దంట. కొండ వచ్చిద్దా? పిల్లకు ఊడిద్దా? ఏం ఊడిద్దండి? చెప్పరేంది? గడ్డి చెప్పండి. కొండొచ్చిద్దండి? రాదు. నువ్వు దేవుని మీద ప్రతీకారం పెంచుకుంటే నీకే వచ్చిద్దా? రాదు. కానీ ఆయన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పము నెరవేరటానికి నీ పిలకను పట్టుకొని అవసరమైతే ఆయన సంకల్పంలో నిలబెడతాడు ఆయన. అలా నిలబెట్టిన వ్యక్తినే నేను. కాదనుకొని దర్శనం ఎరిగి కూడా, ప్రార్థన ఎరిగి కూడా, దేవుడు మాట్లాడిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా పోయి ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాల్లో పట్టుకొని పీక్కొచ్చాట పెట్టిండు దేవుడు. సంకల్పాలలో మారే దేవుడు కాదాయన. అగాధములోకి పోయిండు యోనా, శాప గర్భంలోకి పోయిండు, నాచు చేత చుట్టబడిండు, ప్రార్థన చేసిండు యోనా. అరే నేను చచ్చిపోతున్నానయ్యా, ఇక నన్ను వదిలేయన్న. నేను ఎందుకు వదిలేస్తాను నిన్ను? వదలను. నీ పట్ల నేను కలిగి ఉన్న సంకల్పం వేరు. మరలా పిలక పట్టుకొని తీసుకొచ్చి నినివే పట్టణంలో వేసిండా లేదా? వేసిండు. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ విషయంలో కూడా మారే దేవుడు. చెప్పాలా ఏందండి? ఏ విషయంలో కూడా మారే దేవుడు. మరి కొద్ది గట్టి చెప్పొచ్చుగా. ఆయన ఏ విషయంలో కూడా చెప్పండి. మొదటిగా స్వభావములో నేర్చుకోండి. స్వభావములో మారడు. రెండవది శక్తిలో మారడు. చెప్పండి. శక్తిలో. పురుషులు చెప్పాలా? శక్తిలో. అయ్యా చెప్పాలి. పురుషులు ఇటు తమ్ముడు. శక్తిలో, వాగ్దానాల్లో, వాక్యములో, తీర్పులో, పరిశుద్ధతలో, సంకల్పాలలో. ఈ జాలు మీకేక. ఇక ఇంతకు మించి చెప్పినా ఏం చెప్పిందే? ఏంది? నిన్న ఏదో అది అన్నాడు, ఇది అన్నాడు, ఏదో ఎట్ట అన్నాడు, అట్ట అన్నాడు. ఏంది? ఇక్కడ నుంచి బయటికి పోతుందా? చాప్టర్ క్లోజ్. ఇక సాయంత్రం వచ్చి అడిగాను అనుకో, ఏం చెప్పాను? నాకు ఒక 7 చెప్పు, ఒక 3 చెప్పాను. చెప్పినవులే. ఏం చెప్పిను బాగానే చెప్పిన. చెబుతాలే. అన్నం తిని ముందు నీళ్ళు దగ్గర ముందు చెబుతా. నేర్చుకోవాలి. స్వభావంలో మారే దేవుడు కాదు ఆయన. శక్తిలో మారే దేవుడు కాదు. వాగ్దానాల్లో మారే దేవుడు కాదు. వాక్యములో మారే దేవుడు కాదు. తీర్పులో మారే దేవుడు కాదు. పరిశుద్ధతలో మారే దేవుడు కాదు. సంకల్పాలలో మారే దేవుడు కాదు.
సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై. కొట్రా బాయ్ కొడా ఏదిరా డ్రమ్ ఏదిరా కొట్టవేంద్ర, నువ్వు ఉద్యోగం ఉండరా, నువ్వు సల్లారుతనవేంద్రయ్యా. పాడు పాడు. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. సమస్తము సమకూడి సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి యేసుని సారూప్యము నేను పొందాలనే, యేసుని సారూప్యము నేను పొందాలనే అనుమతించిన విలువైన సిలువకై, అనుమతించిన విలువైన సిలువకై అంతా నా మేల్. పాడ. ఆరాధన యేసుకే అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన యేసు స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానము. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండో. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండో. అంతా నా మేలుకే ఆరాధన ఎక్కడ, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మాను. హల్లెలూయా. ఏ విషయములో కూడా మారని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మారనివాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మారాలి? ఎవరు మారాలి? మనిషి మారాలి. దేవుడైతే మారేవాడు కాదు, మారడు కూడా. ఇప్పుడు మారాల్సింది ఎవరయ్యా అంటే మనిషి మారాలి. ఇప్పుడు మనిషి ఏ ఏ విషయంలో మారాలో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. యాకోబు జీవితంలో ఉండి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నేను. ఆదికాండము 32వ అధ్యాయము తీయండి ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనను. ఎవరి వ్యక్తి అంటే యాకోబు. యాకోబు తన జీవితంలో చేస్తున్న ప్రార్థన ఇది. మొదటిగా మనిషి మారాల్సింది దేంట్లోనంటే ప్రార్థనలో మారాలి. చెప్పండి, దేంట్లో మారాలి? ప్రార్థనలో మారాలి. ఇప్పుడు యాకోబు దేవునితో పెనుగులాడి అంటున్నాడు కదా, దేవుడు చెప్పాడు ప్రొద్దుగూగుతుంది నన్ను వదిలేయి నేను వెళ్ళిపోతానని. కానీ యాకోబు అంటున్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. యాకోబు ప్రార్థనలో మారాడు. అంతకు ముందు ఏమని ప్రార్థన చేసిండో తెలుసా యాకోబు? 28వ అధ్యాయము 20-21 వచనాన్ని చదవండి పక్కన. 28వ అధ్యాయము 20. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వెళ్ళునట్లుగా
దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నీవు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండునని దేవుడై ఉండెను. ఇప్పుడు యాకోబు ప్రార్థన ఏమిటంటే, అంత క్రితం ప్రార్థన ప్రయాణం కోసం, తిండి కోసం, వస్త్రాల కోసం ప్రార్థన చేసినోడు. చెప్పండి, దేనికోసం? ప్రయాణం కోసం, తిండి కోసం, వస్త్రాల కోసం ప్రార్థన చేసిన వాడు. అయ్యా, నేను ఎక్కడి నుంచి ప్రయాణమై వెళ్తున్నా, ప్రయాణంలో నువ్వు తోడుండు, తినుటకు ఆహారము, కట్టుకొనుటకు బట్టలు నాకి. ఈ ప్రార్థన చేసిన వాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, మీ తిండిని గురించి మీరు చింతించమాకండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఎంత మాత్రం కూడా చింతించొద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి, మోపండి, నేను మీ అక్కర్లను తీరుస్తానని చెప్పిన దేవుడు. ఇప్పుడు యాకోబు ప్రార్థన ఏమిటంటే, నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నవాడు. చాలా మంది విశ్వాసులు కూడా వెనకబడిపోవటానికి గల కారణం ఏమిటంటే, చెయ్యాల్సిన ప్రార్థన చెయ్యరు, అడగాల్సిన వాటిని అడగరు. అడగాల్సిందేమిటి మరి? వెతకాల్సిందేమిటి మరి? నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తానన్నాడండి. ఆ విషయం నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ నాకు తెలుసు, మీ అక్కర్లన్నిటిని నేను ఎరిగిన వాడిని, మీ అవసరాలన్నిటిని నేను తెలుసుకున్నవాడిని. కనుక మీరేమి చేయాలంటే, ప్రార్థనను మార్చుకోవటం నేర్చుకోండి. మీ ప్రార్థన మారాలి. తినటం కోసం, తిండి కోసం, వస్త్రాల కోసం, వీటి కోసం కాదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను. పరసంబంధమైన ఆశీర్వాదం, భూసంబంధమైన ఆశీర్వాదం కాదు. యేసు ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి చదవండి ఒకసారి, 33 దాకా. మత్తయి సువార్త 6వ అధ్యాయము. కాబట్టి ఏమి తిందుమో, మత్తయి సువార్త 6వ అధ్యాయం అందరు తీయండి, 6వ అధ్యాయాన్ని తీయండి, 31, 33 చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఎందుకు చింతపడుతున్నారు? అన్యజనులు వీటన్నిటి విషయమే చింతిస్తారు, బాధపడతారు, రోధిస్తారు, విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు. స్తోత్రం చెప్పు. కాబట్టి నువ్వేమి వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. తిండి గురించి, బట్ట గురించి, అర్థమైందా? ఉన్న అప్పుల గురించి, ఇవి కాదు నువ్వు అడగాల్సింది. అవన్నీ దేవునికి తెలుసు. మీరు చింతించొద్దు. చింతించినంత మాత్రాన మీరేమి ఎక్కువగా లేరు, తక్కువ కాలేరు. ఇప్పుడు ఆయన ఏమి ఎతకమంటున్నాడంటే, మీరు కాబట్టి మీరు మొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయే. స్తోత్రం చెప్పా. మనకు అన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? నువ్వు నీతిగా బ్రతకాలని ఆశపడినప్పుడు, నువ్వు నీతి కలిగిన జీవితంతో జీవించినప్పుడు, ఆయన రాజ్యం కొరకు తృష్ణ కొనినప్పుడు, ఆయన సన్నిధిలో బ్రతకాలన్న ఆశతో నువ్వు బ్రతికినప్పుడు, ఆయన సన్నిధికి వేకుమన లేచి, ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సముఖమునకు వచ్చి, నిన్ను చూడాలని నా శరీరం ఎంతో తృష్ణగొనుచున్నది అంటాడు భక్తుడైన దావీదు. నీ మీద ఆశ చేత నా శరీరము క్షీణించిపోతుంది. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రార్థనలో మారాలి. నీ తిండి, నీ బట్ట, నీ బిడ్డలు, నీ సమస్యలు కాదు. అవన్నీ దేవునికి తెలుసు. నీ అప్పులు తెలుసు, నీ బాధ తెలుసు,
నువ్వేమి తినాలో ఆయనకు తెలుసు, నువ్వేం కట్టుకోవాలో ఆయనకు తెలుసు, నీ సమస్య ఏమిటో అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు నువ్వేమి చేయాలయ్యా అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకటం నేర్చుకోవాలి. ఇప్పుడు యాకోబు దాన్ని వెతుకుతున్నాడు. అంతకుముందు వరకు నా ప్రయాణములో తోడుగా ఉండు, నాకు తినుటకు ఆహారము, కట్టుకొనుటకు బట్టలు నువ్వు ఇచ్చిన ఎడల నీవు నాకు దేవుడు అయి ఉంటావని నేను చెప్పుకుంటానా. కానీ ఇప్పుడేనకు వచ్చాక అంటాడు కదా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. విశ్వాసి మారాల్సింది దేంట్లోనయ్యా అంటే ప్రార్థనలో మారాలి. నీ అవసరాల కొరకు కాదు నువ్వు బ్రతకాల్సింది, నీ అనాలోచితమైన ప్రార్థనతో కాదు నువ్వు జీవించాల్సింది. ఇప్పుడు లోకంలో ఎంతో మంది నామకార్థంగా ప్రార్థనలు చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. 40 దినాలు ఉపవాసాలు అంటారు. అర్థమైందా? ఆ 40 దినాలే పరిశుద్ధంగా బ్రతుకుదామన్న తాపత్రపడతారు. కాళ్ళకు చెప్పులు వేసుకోరు. అర్థమైందా? కాళ్ళకు చెప్పులు వేసుకోరు, గుడ్డు తినరు, మాంసం తినరు, ఏం తినరు. ఆ 40 దినాలు పరిశుద్ధుడు కాదు మనం ఆరాధిస్తున్నవాడు. నీ మ్రొక్కుపడుల ఆలోచనలతో కాదు చేయాల్సింది. అది కాదు ప్రార్థన జీవితం అంటే. 40 దినాలే పరిశుద్ధుడు కాదు ఆయన. నిత్యము దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న పరిశుద్ధుడు ఆయన. ఒకరోజు 2 రోజులు సరిపోయే దేవుడు కాదాయన. వారాలకు సంబంధించిన వాడు కాదాయన. దినాలకు సంబంధించిన వాడు కాదాయన. నువ్వు మంచి రోజు చెడు రోజు నువ్వు చూసుకుంటావు. ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, రేపు మంగళవారం, ఈరోజు నువ్వు చూసుకుంటున్నావు. కానీ దేవుడు రోజు మంచిదని సృజించాడు. క్రైస్తవుల్లో కూడా ఇవి పోవట్లేదు, రోజులు పోవట్లేదు చాలా మందికి. అది కాదు, ప్రార్థన మారాలి, మనిషి మారాలి. ముందు ఆ 40 రోజులు పరిశుద్ధంగా ఉండి, ఆ 40 రోజులు పరిశుద్ధంగా ఉండి తర్వాత 40 రోజులు మళ్ళా ఆ దీక్షలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే వైన్ షాపు, అదే సిగరెట్టు, అదే బీడి, అదే సుట్ట. ఏమండి, ఇది కాదండి పరిశుద్ధత. మనిషి మారాలి. నా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక నా ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి, నా జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నేను ఎంచుకున్న తీర్మానాలు పరిశుద్ధంగా ఉండాలి. నేను ఎక్కడ ఉన్నా కానీ నా దేవునికి ఒక పరిశుద్ధమైన యాగంగా నేను బ్రతకాలి అన్న ఆలోచనతో జీవించాలండి. చాలా మంది నామకార్థమైన ప్రార్థన, బిడ్డల కోసం, కుటుంబం కోసం, బిడ్డల కోసం, ఇదే ప్రార్థన. మరి ఆయన రాజ్యాన్ని ఎప్పుడు ఎత్తుకుతావు నువ్వు? ఆయన నీతిని ఎప్పుడు ఎత్తుకుతావు నువ్వు? ఎలా తెలియబడితే నీకు? ఇదిగో ఈ వాక్యము చేత నీకు తెలియబడింది. వాక్యము చేత నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది నీతి అని ఎంచినప్పుడు ఆ నీతి మార్గంలో నువ్వు నిలబడాలని ఆశపడాలి. ఇప్పుడు మనిషి మారాల్సింది దేంట్లోనయ్యా అంటే ప్రార్థనలో మారాలి. దేంట్లో మారాలి చెప్పాలి? ప్రార్థనలో మారాలి. నామకార్థమైన ప్రార్థనలు కాదు చేయాల్సింది, విలువైన ప్రార్థన అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఒక క్రైస్తవుడు వేకుని లేచి ప్రార్థన చేయటం నేర్చుకోవాలా? ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన ప్రార్థన అనుభవాలు వేరు. నేను ఎన్నో మార్లు చెబుతా, వేకువజామున 3 గంటలకు చేసే ప్రార్థన చాలా బలమైనది. నువ్వేమి ప్రార్థన చేయాల్సిన అవసరం, లేచి మోకాలు లేచి స్తోత్రం 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 అని చెప్పు చాలు. నీకు చేతనైతే అరగంట చెప్పు, నీకు చేత అయితే గంట చెప్పు. దేవుణ్ణి స్తుతించటంలో ఉన్నంత గొప్ప ఆశీర్వాదం దేంట్లో ఉండదు. కొంతమందికి ఎప్పుడు మెలకువద్దు అప్పుడే ప్రార్థన. ఎప్పుడు మెలకువద్దు అంటే మధ్యలో ఏమి లేవరు, మధ్యలో 2, 3 ఏమో ఇతరు లేవరు. ఎప్పుడు మెలకువద్దు అంటే తెల్లారాక 12, 11, ఆఫ్టర్ 9, ఆఫ్టర్ 10. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ కొద్దిగా ఉపవాసం ముగించుకుంటున్నావు అంటే అప్పుడు మొహం కడుక్కుని అప్పుడు తిని ఇక అయిపోతుంది ఉపవాసం టైం.
చూస్తున్నాం సమాజంలో. ఏందన్నా ఇప్పుడు మొహం గడుగుతున్నావు అంటే, ఇవాళ ఉపవాసం ఉండాలేనా, టైం ఎంత అయిందిరా 11, ఇదే ఉపవాసం, కొద్దిగా అయితే 12, ఇకేందిక యేసుడే. మరి ప్రార్థన చేసుకున్నా, అయిపోయింది. ఏడ చేసిన? రోడ్డు మీద, ఈదుల్లోనే. ఇది కాదు ప్రార్థన, నువ్వు పెట్టుకున్నది కాదు ప్రార్థన. దేవునికి అంగీకారమైన ప్రార్థనలు కొన్ని ఉంటాయి, దాన్ని నేర్చుకోవాలి, దాన్ని చెయ్యాలా. పైకి భక్తిగా ఎన్నో చెప్పుకుంటూ లోపల ఉన్న శక్తిని ఆశ్రయించకుండా బ్రతికేవాడు క్రైస్తవుడు కాలేడు, దేవుణ్ణి మోసం చేసేవాడు అవుతాడు. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? దేవునితో గడపటం. ఏంటి చెప్పండి? ఎవరితో గడపటం? మనుషులతో కాదు మనం గడపాల్సింది, మనుషులతో కాదండి మనం గడపాల్సింది. ఎవరితో గడపాలి? దేవునితో గడపటానికే ఉపవాసం. మన కార్యాలు జరగటానికి కాదు. చాలా మంది కార్యాలు జరగటానికి ఉంటారు, కార్యాలు జరగటానికి కాదు ఉపవాసం ఉండాల్సింది. ప్రభు చిత్త సబ్జెక్ట్ ఇప్పుడు కాదుగా, ఎప్పుడు అని చెబుతాలే. ప్రార్థనలో మారాలి విశ్వాసి. నీ సుఖభోగాల కోసం, నీ సొంత ఆలోచనల కోసం కాదు ప్రార్థన చేయాల్సింది. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటం నేర్చుకోవాలి. నిన్న ఒక వీడియో పంపించిండు ఒక బ్రదరు, 14 సార్లు చదివిందంట ఒక అమ్మాయి బైబిలు, చిన్న పిల్ల. ఆ వయస్సు నేను చూడలేదు ఆ పిల్లది. ఎన్నిసార్లు వీళ్ళు ఒక్కసారి కూడా పూర్తి చేయలే. చదవచ్చు, దేవుడు జ్ఞానం ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు, టాలెంట్ ఉంది, కానీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఆలోచన ఉండాలి. ఇది దేవుని, ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని కనీసం డైలీ కనీసం ఒక 10 అధ్యాయాలు లేదా ఒక 5 అధ్యాయాలు చదువుకొని ఆత్మ సంబంధమైన ఆలోచనతో నింపబడదాం. అది ఫోన్ గెలికరా అంటే కొట్టుకడిపోయొద్దు, రారా ఏబా కొట్టు పెట్టంటావు నువ్వు. ఓకే, ఈడేదో పెద్ద ఇండియాకి పెద్ద ఏదో బహుమానం తెస్తున్నట్టు, ఈడు ఓల్ ఇండియాకి ఏదో పెద్ద తెస్తున్నట్టు. దానికి ఛార్జింగ్ అయిపోతుందంటే ఇప్పుడు ఈడైపోతాడు. అమ్మా, ఇక ఆ ఇల్లు తిరగాల. ఛార్జింగ్ ఉందా? ఇక ఏడ దొరకపోతే మా ఇంటికి రావటమే, మాదే ఛార్జర్ కూడా. ఓ ఛార్జర్ పెట్టా, ఛార్జింగ్. ఆ సమయం ఏదో కొద్దిగా ఈ విలువైన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే ఎంత బాగుండిద్ది, ఎంత బాగుండిద్ది చెప్పండి. బాధ, ఆ సమయం దేవునితో గడిపితే ఎంత బాగుండిద్ది. కనీసం ఒక 5 అధ్యాయాలు ధ్యానిస్తే ఎంత బాగుండిద్ది. మారాలి, మనిషి మారాల. మారకుండా నా బలహీనతలు పోవట్లేదంటే పావు, నా సమస్య పోవట్లేదంటే పాదు. నాకు కలిసి రావట్లేదు, ఒకటి పేరు మళ్ళీ కలిసి రావట్లేదు. ఏమి రావట్లేదు? కలుపు మమ్మల్ని ఏమంటారా ఏంది కలిసి రావటానికి? ఏమండి కలిసి రావట్లేదు ఒకటి. ఇది కాదండి, మనిషి మారాల. భక్తుడు మారినప్పుడే భక్తి విలువ తెలిసింది. మనం మారకుండా దేవుని వైపు చూసి ఎన్ని చేసినా కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. నీ నోటిగుంట విలువైన ప్రార్థన చేస్తావా? అదే నోటిగుంట సరస్సుక్తులు మామూలు పలకోను. ప్రార్థన చేయమంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇక ఆ పరిశుద్ధత నుంచి దిగో, నువ్వు దిగుతావా? దిగో. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అదిగో మందసములో నిత్యము స్తోత్రార్హుడు అయిన యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, దహించి అగ్ని ఉన్న దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంట. మళ్ళీ రోడ్డు మీద పోయిన అనుకో సరస్సుక్తులు మామూలుగా వస్తాయా? పౌలు అదే అన్నాడు, సరస్సుక్తులు బూతులు
మామూలుగా ఉండిద్దండి? నీ నోటితోనే పరిశుద్ధుడు అంటున్నావు. అదే యాకోబు పత్రికలో అంటాడు. అదే నోటితో దేవుడు అంటున్నావు, అదే నోటితో మరలా నువ్వు పాడుగాను, నువ్వు ఆ నాశనం అవుతావో, ఆ నాశనమే నీ ఎమ్మటొస్తుంది. ఏ నాశనం? నువ్వే నాశనం అయితే కోరుకున్నావో ఆ నాశనమే నీ ఎమ్మట వస్తుంది. నీ ఎమ్మట పెద్దగా ఎవడు వెనక పంపించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మన ఇంటెలిజెంట్లం కదా, మన ఇంటెలిజెంట్కి మనకే ఎమ్మట వస్తుంది. అది ప్రార్థనలో మారాలా, అవసరాలను బట్టి కాదు, అవకాశవాదులంగా కాదు, నిత్యము ఆయన సన్నిధిలో ఉండుటకు, పరలోక రాజ్యములు ఆయనతో నివాసములు నిలబడుటకు, ఆయన నీతి కలిగిన సింహాసనం ఎదుట నిలబడుటకు, ఒక పరిశుద్ధత కలిగిన ప్రార్థన అనుభవంతో మనము మారుదుముగాక. హల్లెలూయా. రెండవది ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ, కరెక్ట్గా నమ్మ చదివేది 32 చదువమ్మా. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు కానే, నీ పేరు సిపోరాయే గానే నీ పేరు ఎంత మాత్రం పేరు. ఇప్పుడు ఏం మారిందంటే, ఏం మారింది? పేరు మారింది. పేరు మారటంలో ఏముందయ్యా అంటారా? పేరు మారితే ఏముందిలే అంటారా? స్వభావం మారినట్టు పేరు మారిందంటే ఇప్పుడు యాకోబుది స్వభావం మారింది. ఇంతకుముందు తన పేరేంది? యాకోబు. యాకోబుకు 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి మోసగాడు, రెండవది బేరగాడు, మూడవది ఎత్తుగాడు. ఏంగాడు? మోసగాడు, బేరగాడు, ఎత్తుగాడు. ఇప్పుడు ఈ స్వభావాన్ని దేవుడు ఏం చేసిండంటే తీసివేసి ఇజ్రాయేలీలని పేరు పెట్టిండు. హల్లెలూయా. తన స్వభావం మారింది. తన స్వభావం అబ్రాహాము, అప్పటి వరకు అబ్రాహాము ఇప్పుడు తర్వాత ఏమైంది? అబ్రహాము అనేకులకు నువ్వు తండ్రివైతివి. శారాయి ఇప్పుడు ఏమైంది? శారా అనేకులకు నువ్వు తల్లివైతివి. పేరు మారిందంటే స్వభావం మారుతుంది. స్వభావం మారాలి. ఇప్పుడు మీకు ఎంతో మందికి పేర్లు మార్చిన పేర్లు మార్చిన ఆ పేరు వెనక అర్థం తెలుసుకున్నారు కొంతమంది, తెలుసు కూడా. లుదియా, ఆహా హృదయం తెరవబడిన ఆమె. సిపోరా, ఓహో మోషేకి అనుగుణముగా పరిచర్యలో సహకరించింది. అర్థమైందా? ఇలాగా రెబ్బమ్మ, రెబ్కా, అర్థమైందా? పేర్లు మార్చబడే లేవా అంటే ఇప్పుడు ఇటు వెనక ఏమున్న అంతరంగం? స్వభావాలు మారాలి. అశోక్ వేరు, ఇప్పుడు జాన్ వెస్లీ. స్వభావం మారాలి. మళ్ళీ అశోక్ లాగే శుషరు అన్నాను అనుకో, అశోక్ లాగా వస్తే మళ్ళీ ఎట్టుండిద్దండి? ఇక సీన్ ఎగిరి తంతడు, రోడ్డు మీద తంతడు, తిమోతి తంతడు అవసరమైతే. అశోక్ లాగే ఉంటే బాగుండిద్దా? దేవుడు మార్చిండు, పేరు మార్చిండు అంటే స్వభావం మారాలి. స్వభావం మారాలి. అందరికి మార్చిండు దేవుడు పేరు. మారలేదా? మార్చిండు. తిమోతి గారికి కూడా మార్చిండు. మారాలి. మారకపోతే ఇప్పుడు వీడి పేరేంది? గజ. వీడికి ఒక పేరు పెట్టిను, ఏందది? యోన. వీడికి అంతే కోపం. వాడికి ఎంత ఉందో వీడికి అంత ఉంది. దాంట్లో ఒక్కర కూడా దగ్గడికి అంతే. నేను దగ్గను అంటాడు. వీడికి మోషే సాత్వికుడు, కొద్దిగా అట్ట బతుకుతుండేడు, కొద్దిగా నడుతుండండి.
స్వభావం మారాలండి. క్రైస్తవుడు అంటేనే స్వభావం మారటం. పేరు మారింది. ఇప్పుడు మోసగాడు, బేరగాడు, నెత్తుగాడైనటువంటి యాకోబు పేరు కాస్త త్రోసివేయబడి ఇశ్రాయేలులు నీ పేరని చెప్పాడు. స్తోత్రం చెప్పా. హల్లెలూయా. మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి. స్వభావం మారటం అంటే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎఫెసీ 4:22 నుంచి చదవండి ఒక మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. తీయాలి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ. కావున ఇదిగో మునుపటి ప్రవర్తన, బైబిల్ చూడండి వాళ్ళందరికీ, నాకు వెళ్ళి చూడండి. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాలోచనల వలన చెడిపోయి ఉన్నారు. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొని బ్రతకండి. ప్రాచీన స్వభావం వేరైపోవాలి. అది దురాలోచనలు, అర్థమైందా? నానా రకాల ఆలోచనలు, పాపపు కోరికలతో కూడినది ప్రాచీన స్వభావం అంతా. ఇప్పుడు మనం ధరించాల్సింది ఏంటంటే నవీన స్వభావం, క్రొత్త మనస్సును ధరించిన వారంగా బ్రతకాలి. మన పేరును ఎవరు ఎగతాళి చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయకూడదు? మన పేరుని ఎవ్వరు కూడా ఎగతాళి చేయకూడదు. ఒకసారి నా దగ్గర చిన్న వచ్చి త్రిమూర్తులు గారు ఉన్నాడా అన్నాడు. అంటే ఇట్రా కొద్దిగా ఇట్రాయా చిన్న ఇట్రాయా అన్నాడు. మళ్ళీ అన్నాను త్రిమూర్తులు గారు ఉన్నాడా అన్నాడు. త్రిమూర్తులుగా రాదురా బాబు, తిమోతి. ఓ తిమోతియా? తిమోతి ఉన్నాడా? త్రిమూర్తులు అంటున్నాయి. అర్థమైందా? నేర్పించారు 2-3 సార్లు. ఇక నా ముందు అంటలే. స్వభావం మారాలి. అలాగని దేవుడు మనకిచ్చిన అధికారం అది చాలా మందికి తెలియదు. దానిని బట్టి ఎవరు కూడా మనల్ని తృణీకరించకూడదు. ఒకవేళ తృణీకరించారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనలో ఏదో లోపం అగపడుతుంది. వాళ్ళకి మనలో ఏదో ఒక లోపం వాళ్ళు కనుగొంటున్నారు. కనుగొని నువ్వు క్రైస్తవుడివేగా, నువ్వు ప్రార్థన పరుడివేగా, ప్రార్థనకి వెళ్తావుగా, మళ్ళీ ఈ స్వభావం ఏంటి? అదేంటి? ప్రాచీన స్వభావం. కానీ ఇప్పుడు వాడు అడిగేది ఏంటో తెలుసా? తెలియని వాడు కూడా నవీన స్వభావాన్ని అడుగుతుండు. అది నీకు తెలియట్లే. బయట ఉన్న వాళ్ళు మీరు ప్రార్థన పరులే అనేది ఎందుకో తెలుసా? అది ప్రాచీన స్వభావం. అంటే నీలో ప్రాచీన స్వభావం అగపడినప్పుడు వాళ్ళు అంటారు ఆ మాట, ప్రార్థనకే పోతారుగా అనే మాట ఉందో చూసారా? అది ప్రాచీన స్వభావం. అంటే ఇప్పుడు వాళ్ళు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏమిటో తెలుసా? నవీన స్వభావం. అది క్రీస్తు యేసునందు నుండి నీకు ఇవ్వబడింది. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని బ్రతకాల. ఇప్పుడు యాకోబు ప్రాచీన స్వభావం నుంచి దోషివేయబడింది. మోసగాడు, ఎత్తుగాడు, బేరగాడైనటువంటి యాకోబు త్రోసివేయబడి నవీన స్వభావాన్ని ధరించుకొని బ్రతుకుతుండు. గట్టిగా చెప్పు, 2 చేతులు ఎత్తి చెప్పు. మనిషి మారాల. ఎవరు మారాలి? దేంట్లో మారాలి? ప్రార్థనలో మారాలి. రెండవది స్వభావములో మారాలి. మూడవది చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. అతడు అయా పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. చాలు. ఇప్పుడు యాకోబుది ఏం మారిందంటే నడక మారింది. ఏం మారింది? చెప్పాలి. ఏం మారింది? అప్పటి వరకు స్టైల్గా నడిచిండు, చాలా చక్కగా జేబులో చేతులు పెట్టుకొని చక్కగా నడిచిండు. ఇప్పుడంట
పరిశుద్ధ పరిశుద్ధ. అర్థమైందా? ఇప్పుడు కుంటుతుండు అంటే యాకోబు కుంటుతుండలే కానీ మీకు అర్థం కావాలి. చెబుతా చూడండి. లోకానికి యాకోబు కుంటోడే కానీ దేవుని దృష్టికి మంచిగా నడుస్తున్నవాడు. హల్లెలూయా. ఎగ్గిరన్నిండు ఇరిగింది, తొడగూటి ఇరిగింది ఇప్పుడు మనోడికి. అయినా కానీ తన పరిశుద్ధతను కోల్పోవట్లేదు యాకోబు. అయ్యో దేవుడు నన్ను శిక్షించిండ్రా బాబు అని అంటండా. దేవుడు నన్ను చెప్పాలా? ఏరమ్మక చెప్పండి అమ్మా. దేవుడు నన్ను కొద్దిగా మనకి ఏదన్నా వచ్చినాయి అనుకో, గట్టిగా వచ్చినాయి అనుకో, తట్టుకోలేని, దేవుడు అసలు ఇటు చేస్తాడు అనుకోలేదయ్యా, అసలు ఇట్ట అనుకోలేదయ్యా. దేవుడు ఎందుకు చేస్తాడు? తెక్కలదానా? దేవుడు ఎందుకు చేస్తాడు? అసలు సొలొమోను దేవుడు అసలు ఇటు చేస్తాడు అనుకోలేదయ్యా. యాకోబు తొడగొట్టు కొట్టినా కానీ ఆ చెప్పట్ల యాకోబు ఎక్కడ ఏంద్రా అడగలేదా? ఇప్పుడు యాకోబుని ఎవరు అడగలేదా? భార్య అడిగింది, పిల్లలున్నారు. ఇప్పుడు వాళ్ళ అన్నను కలవటానికి పోతుండే అసలే ఎవరిని? శత్రువుని. ఇప్పుడు వాడు అడగడా? ఇప్పుడు శత్రువు అనుకుంటాడుగా, ఇడు పోయేటప్పుడు ఎట్ట పోయిండు, ఇప్పుడేంద్రా ఎట్టొస్తుండు, పోయేటప్పుడు ఎగురుకుంటూ పోయిండు. ఇప్పుడు వేసావు ఎంత నవ్వాలి? ఆహా ఈడికి అవ్వాల్సిందే అయిందిరా. అనుకోవాలా? అనుకోడు చెప్పాలి మీరు. అనుకుంటాడో. అయినా కానీ యాకోబు ఏందో తెలుసా? నా శిక్షకు కారణము నా దేవుడై ఉన్నా గాని నా దేవునికి ఎంత మాత్రం కూడా అవమానము కలగకుండా పరిశుద్ధత కలిగిన నా దేవునికి మహిమకరంగానే నేను జీవించాలి. నా సమస్యకు నా దేవుడికి ఎప్పుడు అడ్డు పెట్టకూడదు. మన శుక్రవారం చెప్పింది కూడా ఇదే. నీ బాధకి, నీ కన్నీటికి, నీ సమస్యకు, నీ ఇబ్బందులకు దేవుణ్ణి అడ్డం పెట్టొద్దు. కొన్ని సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం, కొన్ని బాధలు మనం కొని తెచ్చుకుంటాం. దేవునికి సంబంధం లేదు. దేవుడు ఒకవేళ శిక్షిస్తే యోబు అంటాడు కదా, నేను చనిపోయినా గాని అసలు నన్ను నలపటానికే ఆయనకు అప్పగించుకున్నాను అంటాడు. యోబు అనే మాట, నన్ను, నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాను. దేనికై? ఆయన నన్ను ఎంత నలిపితే, అంత నలపబడితే నేను అంత సువర్ణముగా మారుతానంటాడు. మన సమస్యలు ఎప్పుడు కూడా లోకానికి కుంటిగాగపడతాయి. హలో, ఇదే లెగితే ప్రార్థన అంటూ, ఉపవాసం అంటూ, ఆదివారం అంటూ, గృహకూడికలు అంటూ, నీ తలనొప్పి పోదు, నీ నడువు నొప్పులు పోవు, నీ మోకాలు నొప్పులు పోవు, నీ సమస్యలు పోవు. లోకానికి నువ్వు కుంటిదానివే. లోకము నిన్ను కుంటిదానిలాగే చూసిద్ది, కుంటివాళ్ళలాగే చూసిద్ది. కానీ దేవుని దృష్టిలో అది మంచి నడకే. యాకోబు కుంటుతుండే కానీ దేవుని దృష్టిలో మంచి నడకది, మంచి నడకది. లోకం అనుకుంటుంది, ఈడేంద్ర కుంటుతుండు, ఈడేంద్ర ఇట్లా అయిపోయిండు, ప్రార్థనకు పోయి ఇంత కుంటిపాలైపోయిండు ఏంద్రీడు అని అనేవాడు ఉన్నాడు. అయినా కానీ యాకోబు తన పరిశుద్ధత కలిగిన దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. దేవుని పరీక్షకు నెగ్గుతుండు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది కూడా మీ శరీరం మీదకి ఆవరించబడదో అది దేవుడే చెప్పిండు. నువ్వు చావు బ్రతుకుల మధ్యలో పడకల్లో పోయినా కానీ మంచం మీద కొన్ని సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు కొన్ని చోట్ల అన్నాడు కూడా, నా రాజ్యం వచ్చిందాక వాళ్ళ బ్రతకటం వల్ల మీకేంటి తలనొప్పి? కొంతమంది నిద్రించరు. ఆయన రాజ్యం వచ్చేంత వరకు అట్నే ఉంటారంట. కొంతమంది మంచాన పడిపోతారులే కానీ మన కళ్ళెదురుకు కూడా ఎంతో మందిని చూస్తూ ఉంటాం.
అర్థమైందా? కొంతమంది ఎప్పుడు పోయిద్దా అని చూస్తారు. కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఆశపడతా ఉంటారు. కొంతమంది ఎప్పుడు పోయిద్దా అని చూస్తారు. కొంతమంది వచ్చి కూడా అంటారు, ఏందా ఇంకా పోట్లే ముసలోడు అంటారు. ఒక ముసలంతో చెప్పా నేను, నిశ్చయంగా అసలు దేవుని రాకడ వరకు వాడు బతికే ఉంటాడు పో అని. మళ్ళీ వస్తుంది, ఆ ముసలోడు చావట్లేదయ్యా, నా బాధలు, నీ బాధలు పావు నీ బాధలో పోతాయా? పావు. ఈ ముసలోడు చావట్లేదయ్యా, ముసలోడు చావట్లేదు. ఎందుకు చత్తడు? నువ్వు అనుకుంటే చత్తడా? ఏంది చత్తడా? నువ్వు అనుకుంటే చత్తడా అంటున్నా. యేసుప్రభు నేను వచ్చిందాకుంటాడు, నీకేంది? ఇప్పుడు చూడేక, ఇప్పుడు ఆ మాట నేను అన్నాను అనుకో, యేసుప్రభు వచ్చిందాకుంటాడంట పో అన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి ఇంకా? అంటే నేను కూడా డోక్కుంటా చెయ్యాలి, తప్పదు, చెయ్యాలమ్మా. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య చేయాల్సిందే, తప్పదు. నీకెందుకు? నువ్వేమన్నా చేస్తే తప్పితే అప్పుడు నీకు తాటలు తీస్తాడు దేవుడు. పైకి ముసలిదానిట్రా, ఏం తిండేసిన వాడి మీద ఇట్రా, ఏం తిండేసిన పడుకున్నవాడి మీద, గులకలేసిన ఇట్రా ఇట్రా. అట్లా లేపేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడు వదిలిపెట్టాడుగా, వదిలిపెడతారా? ఈరోజు ఎవడూ తెలియదు భూమి మీద నువ్వు ఏమేసినో, పత్తి వేసినో, గులకలేసినో, ఏమేసినో, యూరికెన్ వేసినో, బోరికి ఏదేసినో, వక్రాన్ని వేసినో, ఎవడేసినో నీకు తెలియదు. నువ్వు అవసరమైతే కోర్టుకు పోయి బలంగా నిలబడతావు, గట్టిగా నిలబడతావు. లాయర్ వచ్చి అడిగినా కానీ ఏంది లాయరు ఏమో ఎక్స్ట్రాలు చేస్తున్నావు అంటావు. కానీ అక్కడ జడ్జిమెంట్, న్యాయాధిపతి అక్కడ. ఇవన్నీ కొద్ది న్యాయాధిపతులే. అసలు న్యాయాధిపతి అక్కడ ఉన్నాడు. ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట ఏం జరిగిందో ప్రతిదీ చెప్పాలి. కనుక మన జీవితంలో ఇదిగో నీకు కుంటి చావు వచ్చినా కానీ దేవుణ్ణి అవమానపరచొద్దు. కుంటి జీవితం నీకు వచ్చిన అవమానపరచొద్దు. ఈ లోకానికి నువ్వు కుంటోడిలాగా పడతావేమో కానీ నా దేవుని దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివే. ఇంకా గట్టిగా చెప్పొచ్చుగా, మంచిగా చెప్పొచ్చుగా. దేవుడు చాలా మంచివాడు. చెప్పండి, దేవుడు చాలా 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 గడి చెప్పు, చాలా చాలా మంచి దేవుడు. ఆయన మారని వాడు. నేనే మారాలి. ఎవరు మారాలి? మనమే మారాలి. మనిషి మారాలా, దేవుడు ఎప్పుడు మారడు బిడ్డలారా. కనుక ప్రార్థనలో మారాలి, స్వభావంలో మారాలి, నడకలో మారాలి, మనస్సు మారాలి, హృదయం మారాలి. మనస్సు మారటం వేరు, హృదయం మారటం వేరు. వీటన్నిటిని ఎప్పుడైతే ఒక విశ్వాసి కలిగి జీవిస్తారో వారికి నిశ్చయంగా దేవుని కృప తోడై ఉండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దండి దయచేసి. ఏ ఒక్కరు బయటికి వెళ్ళొద్దు. వాక్యం విన్న తర్వాత ప్రార్థనలో ఏకీభవించాలి. చక్కగా ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మోకరించి కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు మారనివాడు. మరి మారాల్సింది మనమే. మనిషి మారాలి. ప్రార్థన చేయి, దయచేసి ప్రార్థన చేయి బిడ్డ. కన్నీటితో ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేయి. తన స్వభావములో మారని దేవుడు, తన శక్తిలో మారని దేవుడు, తన వాగ్దానాలలో మారని దేవుడు, తన వాక్యము మారని దేవుడు, తన తీర్పులు మారనివి. ఆయన పరిశుద్ధతలో మారనివాడు, ఆయన సంకల్పాలలో మారని దేవుడు. ఇప్పుడు మనిషి మారాలి. ఎలా మారాలయ్యా అంటే ప్రార్థనలో మారాలి,
ప్రార్థనలో మారాలి, ప్రార్థనలో మారాలి బిడ్డ. ప్రార్థనలో మారాలి. ప్రార్థనలో మారాలి. నీ సొంత స్వలాభిలాష కోసం కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. మొదటిగా ఆయన నీతి కొరకు, అదిగో మహిమ కలిగిన రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట నిలబడుట కొరకు ప్రార్థనలో మారాలి, స్వభావములో మారాలి. నీకు ఒక పేరు ఇచ్చిండు దేవుడు, ఆ పేరుకు తగినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? లేదంటే నీ పేరును బట్టి ఉచ్చరిస్తున్నారా? నువ్వు ప్రార్థన పరురాలువేగా, ప్రార్థన పరుడువేగా అంటున్నారా? సమాజంలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ, వీధులలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఎంతకాలము దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతారు బిడ్డ. ఎంతకాలము దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తారు. ఇకనైనా ఒక మార్పు చెందిన ఆలోచనలకు రావా? అయ్యా నేను మారాలి ప్రభు, నీవు మారని దేవుడు అయ్యా, నేనే మారాలి అయ్యా, నేను మారాలయ్యా, నేను మారాలి ప్రభు. మార్పు చెందక నా జీవితంలో అయ్యా మార్పు లేని వారంగా బ్రతుకుతున్నాము ప్రభువా. ఇదిగో మార్పు చెందే అవకాశం నాకు ఇయ్యండి అయ్యా. నా సొంత అవసరాల నిమిత్తమే నేను బ్రతుకుతున్నానేమో ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. దయచేసి కన్నీటితో ప్రార్థన చేద్దాం. యాకోబు మోసగాడు, బేరగాడు, ఎత్తుగాడు ఇజ్రాయేలీలుగా మార్చబడిండు. దేవుడు నువ్వు రక్షించబడిన తర్వాత నీకు ఒక పేరిచ్చిండు, నీకు ఒక కృపనిచ్చిండు. మరి నువ్వెలా బ్రతుకుతున్నావు బిడా? నువ్వెలా జీవిస్తున్నావు బిడా? ప్రార్థన చేద్దామా? విశ్వాసంతో అడుగుదామా దేవుణ్ణి? అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అనుభవాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండే కృపనివ్వండి ప్రభువా. నీ యందు విశ్వాసములు వృద్ధి నొందే కృపను మాకివ్వండి అయ్యా. ఇదిగో నీ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్న వారమైతే, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్న వారమైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రార్థన చేద్దామా బిడా? అయ్యా అక్క, అన్నా, తమ్ముడు ప్రార్థన చేయి దయచేసి. మనుష్యుల కొరకు కాదు,